అంటే రీసెంట్‌గా అయితే ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. మన 'జయప్రకాష్ నారాయణ' గారు, మన 'లోక్సత్తా' పార్టీ అధినేత. ఆయనైతే ఒక సంచలన వ్యాఖ్యలు చేశారండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూల్‌గా ఉండి ప్రశాంతంగా మాట్లాడుతా ఉంటారు. ఆయన యూట్యూబ్ ఛానెల్‌లో పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే మీకు సడెన్‌గా 'రామ్ చరణ్' తీసిన సినిమా ఏదైతుందో 'గేమ్ చేంజర్‌లో' ఒక డైలాగు అక్కడ అడిగిన ప్రశ్నకైతే చెప్పాడాయన. ఆయన ఛానెల్‌లోనే ఒక ప్రశ్న అడిగితే చెప్పాడు. 'గేమ్ చేంజర్‌లో' నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేవే, నేను ఆఫ్టర్ ఆల్ మినిస్టర్‌వే 5 సంవత్సరాలే ఉంటావు. నేను లైఫ్ లాంగ్ చచ్చేంత వరకు నేను నా ఐఏఎస్ అనేది ఒక డైలాగ్ ఉంటుందో, ఆ డైలాగ్‌నైతే ఆయన తీవ్రంగా ఖండించారు. 'జయప్రకాష్ నారాయణ' గారైతే తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆ డైరెక్టర్‌ని గూడా ఎవరైతే ఆ సినిమా డైరెక్టర్ ఉన్నారో తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇలాంటి డైలాగులు చెప్పడం తప్పు. అసలకి ఎవడు రాసాడు ఇది? అసలకింత దారుణమైనది ఇది. ప్రజల్ని మోసం చేయడమే అని చెప్పాడు. అలానే యువతని అడ్డదారిలో పట్టించమని చెప్పాడు. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడంటే ఎక్స్‌ప్లనేషన్ ఆ డైలాగ్‌లో నేను ఆ సినిమా చూసినప్పుడు సినిమా ఫ్లాప్ అయింది. ఒక్క డైలాగ్ వల్లే కాదు, చాలా కారణాల వల్ల సినిమా అయితే ఫ్లాప్ అయింది. ఆ సినిమాలో డైలాగ్ వచ్చినప్పుడు ఓకే. అది హీరోయిజం కోసం, హీరో ఎలివేషన్ కోసం అయితే ఆ డైలాగ్ పెట్టారు. దానిలో అయితే బొక్కుంది. ఎందుకంటే మాజీ మాజీ ఐఏఎస్ అని అంటారు. ఎందుకంటే రిటైర్డ్ అవుతాడు తర్వాత రిటైర్ అయిన తర్వాత మాజీ ఐఏఎస్ అంటారు. కాకపోతే వీళ్ళు 5 సంవత్సరాలు ఉన్నారు. కనీసం వాళ్ళు 30 సంవత్సరాల 30 సంవత్సరాలు ఉంటారు. కానీ ప్రజలు ఎన్నుకుంటే రాజకీయ నాయకుడు కూడా వరుసగా గెలవచ్చు. 30 సంవత్సరాలు పాలించిన ఉంటే అధికారంలో ఉన్నోళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ జయప్రకాష్ నారాయణ చెప్పిన ఉద్దేశ్యం ఏందంటే, నువ్వు ఏం ఒక ఐఏఎస్ ఆఫీసరు చట్టబద్ధంగా రాజ్యాంగంతోటి ఉన్న ఒక ఐఏఎస్ ప్రభుత్వ ఉద్యోగి ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యేని, మినిస్టర్‌ని ఇలా అనడం తప్పు అనేది చెప్తున్నాడు. అంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక 5 సంవత్సరాలే ఉంటున్నావు. నేను 30 సంవత్సరాలు సచ్చేదాకా ఉంటానంటే నువ్వు వాళ్ళని బెదిరించి ఈ సిస్టాన్ని కాదని నువ్వు దౌర్జన్యం చేస్తున్నావనైతే ఒక భావనైతే ప్రజలోకి తీసుకెళ్తున్నట్టు అది చాలా రాంగ్ ఇండికేషన్ అయితే చెప్పాడు. అది పాయింట్ కరెక్టే. 'జయప్రకాష్ నారాయణ' చెప్పిన పాయింట్ కరెక్టే. ఎందుకంటే ఒక ఉద్యోగి చాలా రోజులు ఉంటాడు ఆ సీట్‌లో కూర్చొని. ఒక ఐఏఎస్ గాని, లేకుంటే ఒక ఎంఆర్ఓ గాని, ఒక కలెక్టర్ గాని ఎందుకంటే ఆ సీట్‌లో ఉంటారు. వాళ్ళు 30 సంవత్సరాలు కనీసం డ్యూటీ అయితే చేస్తారాళ్ళు. 30 సంవత్సరాలు అంటే ఎమ్మెల్యేలు మారుతుంటారు, మినిస్టర్‌లు మారుతుంటారు, పోతుంటారు. ఈ పార్టీ, ఆ పార్టీ గెలుస్తా ఉంటాయి కాబట్టి మారుతూ ఉంటారు. కానీ గవర్నమెంట్‌ని స్థిరంగా ఉంచి, గవర్నమెంట్‌ని ప్రజలకు ఏం కావాలో అయన్నీ సక్రమం చూడాల్సింది మాక్సిమం వీళ్ళే చేస్తుంటారు. కలెక్టర్‌లే చేస్తుంటారు కాబట్టి అలాంటి కలెక్టర్ బాధ్యతగా ఉండాలి. ఇలాంటి మాట అనడం, డైలాగ్ రాయడం రాంగ్ అని జెప్పాడు. ఎందుకంటే ప్రజల ద్వారా ఎన్నికైన హ్మ్, ఎమ్మెల్యేలని నువ్వెలా ఆ మాట అంటావు? అనడం తప్పు గదా! రాజ్యాంగ విరుద్ధం గదనైతే 'జయప్రకాష్ నారాయణ' అయితే కొంచెం గట్టిగానే ఆ సినిమా పైన, ఆ సినిమాలో ఉన్న డైలాగ్ పైనైతే విరుచుకుపడ్డారు 'జయప్రకాష్ నారాయణ'. చూద్దాం మరి దీనిపైన చర్చ అయితే జరుగుతుంది. దానిలో వాస్తవం ఉంది. కానీ సినిమాలో చాలా డైలాగులుంటాయి. 'రామ్ చరణ్' సినిమా కాదు చాలా వాటిలైతే ఇలా అడ్వాంటేజ్ తీసుకొని ఉంటాయి. అలానే మినిస్టర్లు కూడా చాలామంది చెప్తా ఉంటారు. ఇలా చాలా డైలాగులు. చూద్దాం మరి 'జయప్రకాష్ నారాయణ' వాదనని మీరు ఎలా తీసుకుంటారు మిగతా వాళ్ళందరూ కూడా. ప్రస్తుతం అయితే నేనెప్పుడు చూడలేదు 'జయప్రకాష్' అంత ఆవేశంగా మాట్లాడడం. ఫస్ట్ టైమ్ చూసా.